తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు రెండవ రోజున ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అభయప్రదాతగా వెలుగొందారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ భక్తి పారవస్యంతో వైభవంగా సాగింది. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా చెక్క భజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణతో తిరుపతి మాడవీధులు మారుమోగాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవను తిలకించిన భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి దివ్యానుభూతిని పొందారు. హంస వాహనం జ్ఞానానికి ప్రతీక. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా పురాణాలు పేర్కొంటున్నాయి. పాలను, నీటిని వేర్చేసే హంస స్వభావం ఆత్మానాత్మ వివేకానికి సంకేతం. అందుకే పరమాత్మతో ఏకత్వం పొందిన మహనీయులను పరమహంసులుగా ఉపనిషత్తులు అభివర్ణించాయి. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకు శ్రీహరి హంస వాహనాన్ని అధిరోహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. శ్రీపదపురిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ తిరుపతి క్షేత్రంలో ఎంతో వైభవాన్ని సంతరించుకుని ఉన్నటువంటి ఆలయం గోవిందరాజస్వామి వారి ఆలయం. శ్రీనివాస ప్రభువుకి సోదరుడుగా భావించేటువంటి ఈ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ఈ సాయి ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి హంసవా వాహన రూపమైనటువంటి ఆ హంస ఇహలోక బంధ విముక్తుడైనటువంటి జీవుడి యొక్క ఆత్మహంస. కాబట్టి వారి దర్శనం భక్తజనావళికి ఆనందదాయకం. హంస ఎలా అయితే మానస సరోవరంలో విహరిస్తుందో పరమాత్మ కూడా అనన్య భక్తుల మనస్సులనేటువంటి హంసవాహనాన్ని అధిరోహించి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ తాను సంతోషాన్ని పొందుతూ స్వకీయ దివ్యమంగళ విగ్రహ దర్శన పురస్సరముగా సమస్త భక్తకోటికి కూడా ఆనందాన్ని పంచుతున్న తరుణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఈ హంస శబ్దానికే అనేక చీకట్లు ఆవరించి నడిమిన తేజరిల్లుతూ స్వామి అగ్నిఛటల మధ్య అవతరించినటువంటి సువర్ణ హంసమూర్తి అధివసించినటువంటి ఆ వాహనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులను అన్నింటినీ తాను పరీక్షిస్తూ అంటే కనుక వీక్షిస్తూ పరితః ఈక్షణం అంటే ఇక్కడ పరీక్ష అంటే లోకల్లో అర్థం ఏమిటంటే ఇబ్బంది పెట్టడం అని అనుకుంటాం. పాపములు దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు పావములు నిలిపిది పాయరు పాపములు విష్ణుదేవు విష్ణవులమైతి మింక వదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి. ముందరా వెనక మాకు శరణంటి మెందైనా చనరు దుఃఖములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతి మింక బదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా అమలాత్మన్ శ్రీశేషశైలకటకాశ్రిత శేషశాయిన్ గోవింద రాజ విజయీ భవ విశ్వమూర్తే. హంసవాహనాన్ని అధిరోహించి వీణాపాణి అయి అని అంటారు. అంటే విద్య అనేటువంటి కలువ పువ్వుకి చంద్రుడి వెన్నెల అయినటువంటి, అదేవిధంగా వేదమనేటువంటి శిరస్సుకి ఉపనిషత్ అనేటువంటి పాపిడి పిల్ల రత్నమైనటువంటి ముల్లోకాలకు కూడా ఆ తల్లి, ముల్లోకాలకు తల్లి బ్రహ్మదేవుడికి సాక్షాత్తు ఇల్లాలైనటువంటి పలుకులమ్మకు నమస్కరిస్తూ ఉన్నాను అని అన్నారు. అట్లా ఆ తల్లికి చేసేటువంటి అంటే శరదృతువులో చంద్రుడిలాగా ప్రకాశించేటువంటి ఓ అమ్మా, నాలో ఉన్నటువంటి అంధకారమును దూరం చేసి ఎల్లప్పుడూ కూడా
సమస్తమైనటువంటి అర్థములనన్నింటినీ కూడా ప్రకాశింపచేయి అని ఆ రకంగా ప్రార్థించారు. కాబట్టి సరస్వతి అమ్మవారంటేనే సరాంసి అస్యాం సంతీతి సరస్వతి అని అన్నారు. సరస్సులన్నీ ఆ అమ్మవారి యందు ఉంటాయి కాబట్టే సరస్వతి అనుకున్నటువంటి వ్యక్తులలో పోతనామాత్యుల వారు అగ్రగణ్యులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ దానికి సంబంధించినటువంటి ఉపాసనా పరముగా ఉపాసన చేసి వ్రాసినటువంటి శ్లోకం ఇది, పద్యం ఇది. కాబట్టి ఒక్కొక్క ఉపమలో ఒక్కొక్క స్వారస్యం ఉంటుంది. ఇందులో శారద నీరదేందు ఘనసార, శారద నీరదేందు ఘనసార అని అన్నారు. అట్లా శరత్ మొల్లలు తెలుపు అయినప్పటికీ కూడా వాసనలు లేనటువంటివి, వాడిపోయే గుణం కలిగినటువంటిది. తెల్ల జిల్లేడు పువ్వులో తెల్లదనం ఉన్న దాని వాసన కారణంగా శిరోధార్యము కాదు. అట్లా శరత్కాలం జరుడా